హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మోషన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు రీడింగ్లో ఫస్ట్ నేను ఏంజల్స్ గైడెన్స్ చూస్తానండి. ఏంజల్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారు చూస్తాం. ఓకే, 3 కార్డ్ తీసుకుంటాను. అండ్ ఇంకా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, మీ సిచ్యువేషన్కి తగ్గ అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. డీటెయిల్స్ మీకు అందించబడుతుంది. సో పే రీడింగ్ ఉంటుందండి, ఫ్రీ రీడింగ్ అనేది ఉండదు. ఓకే, రీడింగ్ కావాలి అనుకునే వారు మాత్రమే మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే, ఏంజల్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారు? హెల్ప్ఫుల్ పీపుల్, వెయిట్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఆపర్చునిటీ. అతి తొందరలోనే మీ లైఫ్లో మంచి ఆపర్చునిటీ రాబోతుంది. పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉంటే పర్సన్ రాబోతున్నారు. కెరియర్ గురించి ఒక మంచి జాబ్ రావాలి అనుకుని ఎవరైనా ఎదురు చూస్తున్నారు అంటే మంచి జాబ్, మంచి మనీ ఫ్లోతో ఉన్న జాబ్ రాబోతుంది. అండ్ ఇంకా కొంతమంది మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది, ఇంకా అది రావడం లేదు, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము కానీ అది రావడం లేదు అని ఎవరైనా అనుకుంటే మీ మనీ అనేది మీకు రాబోతుందండి. కానీ ఇదంతా జరగాలి అంటే మీరు ఒక పని చేయాలి. ఏంటి ఇది అంటే మెడిటేషన్. మీ మైండ్కి పని చెప్పండి. వేరే వారికి హెల్ప్ చేయమని అడగడం కాదు. మెడిటేషన్, సైలెంట్గా కూర్చొని కొద్దిసేపు డైలీ 5 minutes మెడిటేషన్ చేయండి. మీ మైండ్లో మీ మనసులో ఇప్పుడు ఏదైతే జరగాలి, ఇక్కడ చెప్పాను కదా, జాబ్, మనీ అండ్ రిలేషన్షిప్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరి గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారో వారు కేవలం అది మాత్రమే మీ మైండ్లో ఉండాలి. మీ చుట్టూ ఏం జరుగుతుంది అవన్నీ మీకు ఇంకా అనవసరం అనమాట. ఓకే, చాలా డీప్గా అదే విషయం గురించి ఆలోచించకుండా మీ మైండ్కి పని చెప్పండి. ఓకే, మెడిటేషన్ చేసుకోండి. దాని ద్వారా మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది రాబోతున్నాయి అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఎవరైనా హెల్ప్ కావాలి, ఎవరైనా హెల్ప్ చేస్తేనే ఆ వర్క్ జరుగుతుంది. హెల్ప్ కూడా మీరు తీసుకొచ్చండి. ఓకే, మీకు హెల్ప్ చేయడానికి కూడా చాలామంది మీకు హెల్ప్ చేయడానికి ఉంటారనమాట. ఓకే, మీరు హెల్ప్ అడగడమే లేట్. ఓకే, ఏ విషయం గురించి అయినా సరే, ఎవరైనా జాబ్ గురించి రికమెండేషన్, అండ్ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది ఇంకా అది రావడం లేదు అంటే వేరే వారి హెల్ప్ తీసుకోండి. కొంతమంది జాబ్ చేయాలా లేక బిజినెస్ చేయాలా అని కూడా చాలామంది కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు. కాబట్టి మీరు మీ ఇంట్లో వారి అడ్వైస్ అయినా తీసుకోండి, లేదా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అడ్వైస్ అనేది తీసుకోండి. మీకు ఏ విషయంలో అయినా హెల్ప్ కావాలి అనుకుంటే తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉంటారండి. ఓకే, మీరు అడగడమే లేట్ అనమాట. ఓకే, అండ్ కాకపోతే మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఒక పర్సన్ దగ్గర నుంచి మీరు హెల్ప్ అడుగుతున్నారు, ఇంకా వారు హెల్ప్ చేయగానే వెంటనే ఆ వర్క్ జరుగుతుందా అంటే కొంచెం వెయిట్ చేయాలండి. ఓకే, కొంచెం వెయిట్ చేస్తే అంత మంచిగా జరుగుతుందన్నమాట మీకు. ఓకే, అండ్ అబాండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మనీ పరంగానా, మీ మనీ ఎందుకు స్టక్ అయిపోయింది, జాబ్ పరంగానా ఎందుకు మీకు జాబ్ రావడం లేదు, అండ్ ఆ జాబ్లో మీరు అనుకున్నంత సాలరీ మీకు ఎందుకు రావడం లేదు, అదంతా మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. ఓకే, ఎందుకు రావడం లేదు, అసలు మీలో లోపం ఉందా లేదా ఆపోజిట్ పర్సన్లో లోపం ఉందా, అది మీరు తెలుసుకోండి. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. మీ లైఫ్లో అబాండెన్స్ రాబోతుంది, మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మెడిటేషన్ చేసుకోండి. ఏ విషయంలో అయినా మీకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అనుకుంటే హెల్ప్ చేసేవారు కూడా మీకు దొరకబోతున్నారు. ఓకే, న్యూ డైరెక్షన్, మీరు న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తే మీకు అంతా మంచిగా జరుగుతుందండి. ఓకే, అండ్ ఎనర్జీస్ చూస్తాము, తర్వాత టారోలో చూస్తామండి. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి చూస్తాము. మీ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉండబోతున్నాయి? మీ ఎనర్జీస్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి విక్టరీ. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మైండ్లో ఇంకా అది జరగడం లేదు, వర్క్ పరంగా పర్సన్ పరంగా, ఆ విక్టరీ అనేది మీరు సాధించాలి. పర్సన్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ విక్టరీ అనేది మీరు అతి త్వరలోనే మీరు సాధించబోతున్నారండి. ఓకే, చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీకు ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అయిందండి, దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు మీరు. అండ్ ఏదో ఒక పర్సన్కి మీరు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట. 24/7 పర్సన్ పరంగానే ఆలోచిస్తున్నారు. అండ్ మీ లైఫ్లో ఒక నెగిటివ్ పర్సన్ అనేది ఉన్నారండి. వారు మీరు తనకి ఎంత మంచి చేస్తున్నా తను మిమ్మల్ని పట్టించుకోవడం లేదనమాట. దాని గురించి మీరు చాలా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ పరంగా మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఓకే, దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఓకే,
మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ అండి. ఓకే, తనకి ఇష్టం ఉన్నప్పుడే మీ దగ్గరికి వస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు, మీకు చాలా హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నారు. సో అదే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఓకే, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇన్ డెసిషన్, ఏ డెసిషన్ తీసుకోవాలో మీ పర్సన్కి అర్థం కావడం లేదు. 4th చక్ర ఆర్కేంజల్ రఫీల్. మీ పర్సన్కి ఫోర్త్ చక్ర బ్యాలెన్స్లో లేదు. సో తను పర్పుల్ కలర్ డ్రెస్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ విషయం పక్కకు పెడితే తను ఇన్ డెసిషన్, ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి తను చాలా మ్యానిపులేటివ్. ఓకే, ఇప్పుడు టారోలో చూస్తాము. The hibiscus, Queen of Swords, The Devil. ఎనర్జీస్లో కూడా వచ్చిందండి డెవిల్. 3 of Pentacles, 5 of Wands, The Empress, 6 of Wands, Knight of Cups, 9 of Swords, Page of Wands, 3 of Wands and Hermit. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్. అతి తొందరలో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అంటే చాలామంది ఇక్కడ హీల్ అవుతున్నారండి. ఓకే, తనతో తను టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారనమాట. ఓకే, ఒక స్పిరిచువల్గా ఎదగాలి అనే ఆలోచనలో చాలామంది పడ్డారండి. ఓకే, మీరు ఎంత స్పిరిచువల్గా ఎదగాలి అని అనుకున్నా, మీకు మీరు హీల్ అవ్వాలి, మీతో మీరు టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ అది కూడా మీ వల్ల కావడం లేదండి. ఈ పర్సన్ గురించి ఆలోచించడం మానేయాలి అని అనుకున్నా అది అవ్వడం లేదు. స్పిరిచువల్గా ఎదగాలి, మీ మీద మీరు ఫోకస్గా చేయాలి, మీ గురించి కొంచెం సేపు అయినా మీరు ఆలోచించుకోవాలి అనుకున్నా ఆ టైంలో కూడా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ చేస్తున్నారనమాట మిమ్మల్ని. ఈ రీడింగ్లో ఎవరైతే మీరు హీల్ అవ్వాలి, మీ మీద మీరు ఫోకస్ చేయాలి, మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, మీరు స్పిరిచువల్గా ఎదగాలి అని అనుకుంటున్నారు, మీకు ఇది మంచి టైం అని చెప్పొచ్చండి. సో మీరు ఏ పరంగా మీరు హీల్ అవ్వాలి అనుకుంటే అది మీరు చేయొచ్చు. సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందంటే మీకు మంచి జరుగుతుంది, మీరు ఏ విషయంలో అయినా సరే. ఓకే, మీతో మీరు టైం స్పెండ్ చేసుకోవాలన్నమాట. డైలీ 5 to 10 minutes. ఓకే, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాగైతే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, ఈ పర్సన్తో ఉంటే హ్యాపీగా ఉంటారా, లేదా ఈ పర్సన్ని మర్చిపోతే హ్యాపీగా ఉంటారా, జాబ్ పరంగానే చూస్తున్నారు, మీకు జాబ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా, లేదా బిజినెస్ పెడితే హ్యాపీగా ఉంటారా, ఏ విధంగా హ్యాపీగా ఉంటారో మీకు మీరు కొంచెం టైం అనేది మీ గురించి మీరు స్పెండ్ చేసుకోవాలండి టైం. ఓకే, దాని ద్వారా మీకు మంచి మంచి ఆలోచనలు అనేది మీకు రాబోతాయి అన్నమాట. ఓకే, దాని ద్వారానే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. మీరు సైలెంట్గా అయిపోయారు, క్లోజ్డ్ బుక్ అయిపోయారనమాట. ఓకే, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు, ఎలా ఉండాలో అర్థం కావడం లేదు, ఏ పర్సన్ని నమ్మాలో అర్థం కావడం లేదు, అసలు ఈ పర్సన్ వస్తారా లేదా అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. సో ఏ డెసిషన్ కూడా మీరు తీసుకోకుండా సైలెంట్ అయిపోతున్నారనమాట. ఓకే, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ ఇప్పుడు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ని మీరు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు, మర్చిపోలేకపోతున్నారనమాట. ఈ పర్సన్ని మీ లైఫ్లో నుంచి రిమూవ్ చేయాలి ఎలాగైనా సరే. ఇంతగా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తే మీ హెల్త్ అనేది మీకు తెలుస్తుందన్నమాట, మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. అసలు ఇలా ఊకే ఈ పర్సన్ గురించి ఆలోచిస్తే అసలు మీ హెల్త్ ఏమైపోతుంది, అసలు మీరు ఏమైపోతారని మీ మీద మీకే భయం అనేది మొదలవుతుందండి. ఓకే, కాబట్టి అతి తొందరలో మీరు ఈ పర్సన్ని మీ లైఫ్ నుంచి రిమూవ్ చేసుకోబోతున్నారు. అండ్ మీరు స్పిరిచువల్గా ఎదగబోతున్నారు, మీ గురించి మీరు టైం స్పెండ్ చేయడము, మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెడుతున్నారు అనమాట. ఓకే, పర్సన్కి అయితే మీరు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు, ఆ పర్సన్ గురించి మీరు చాలా డీప్ థింకింగ్లో ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ పర్సన్ వేరే వారి మాటలు వింటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, చీటింగ్ మాటకి ఈ పర్సన్ వస్తారు, వారికి ఇష్టం ఉన్నప్పుడే వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు, మీతో ఆర్గ్యూ పెట్టుకుంటారు, మీతో తను ప్యూర్ హార్టెడ్గా ఉండడం లేదండి. ఓకే, వారికి ఇష్టం ఉన్నప్పుడే రావడం అలా చేస్తూ ఉంటే ఇంకా ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఓకే, 3 of Wands అంటే ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ నాకు అతి తొందరలో మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకోబోతున్నారండి. ఓకే, నాకు 2 సినారోస్ కనిపిస్తున్నాయి, ఇంకొక సినారో తర్వాత చెప్తాను. మీ లైఫ్లో ఏ పర్సన్ అయితే నెగటివ్గా ఉన్నారో
వారు కేవలం మీ మీద లస్ట్ ఫీలింగ్తో మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు. ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వబోతున్నారు అనమాట. ఓకే, మీ మీద మీరు ఫోకస్ చేయాలి, మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయాలి అనే ఆలోచన కూడా మీకు రాబోతుందండి. ఓకే, మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ థింకింగ్ ఉంది అనుకుంటే ఆ నెగిటివ్ థింకింగ్ అంతా మీరు రిమూవ్ చేసుకుంటే మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుందండి. ఓకే, పర్సన్ పరంగా లేదా మీ కెరియర్ గురించి ఓకే నెగిటివ్గానే ఆలోచించడం, మీరు ఇంకా ఇక్కడే ఉంటారా, ఇంకా ఎదగలేరా మీరు లైఫ్లో మీరు అన్నట్టుగా మీరు ఎవరైనా నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు అంటే ఆ నెగిటివ్ అంతా మీరు రిమూవ్ చేసుకోండి. ఓకే, కొంచెం మీ గురించి మీరు ఆలోచించడము, మీ మీద మీరు ఫోకస్ చేయడం చేస్తే మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుంది. మీతో మీరు టైం స్పెండ్ చేసుకోవడం వలన దాంట్లో నుంచి మీకు మంచి మంచి ఆలోచనలు అనేది మీకు పుట్టుకొస్తాయండి. ఓకే, దాని ద్వారా మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి. ఓకే, అండ్ మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంత అందంగా ఉన్నారనమాట. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నారంటే మూడీగా అండ్ చాలా కోపంగా అలా ఉన్నారనమాట. మీ మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ఒక ఎంప్రెస్ స్టేటస్కి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్కి మీరు వచ్చేస్తారనమాట. ఓకే, మీరు ఒక ఎంప్రెస్ లాగా ఎప్పుడైతే తయారవుతారో మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ మీరు ఎప్పుడైతే కట్ చేసుకుంటారో మీరు నెగిటివ్గానే ఆలోచిస్తున్నారంటే ఆ నెగిటివ్ థింకింగ్స్ అంతా మీరు రిమూవ్ చేసుకుంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తారనమాట. ఎంప్రెస్ లాగా అంటే మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారండి, మీకు మీరు లవ్ చేసుకుంటున్నారనమాట. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్ని లవ్ చేస్తున్నారు, వారి గురించి ఆలోచిస్తున్నారు, మీ ఫోకస్ అంతా వారి మీదే ఉంది, ఇంకా మీ గురించి మీరు పట్టించుకోవడం లేదండి. ఓకే, దాని ద్వారా ఇలా ఉన్నారనమాట, చాలా కోపంగా చాలా మూడ్ ఆఫ్లో అలా ఉంటారనమాట. ఓకే, మీరు ఎంప్రెస్ లెవెల్కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీరు చాలా మందికి అట్రాక్ట్ చేస్తారండి. ఓకే, చూడండి ఎలా వస్తున్నారు మీ పర్సన్స్. ఈ పర్సన్స్ రాశి కూడా వచ్చేసి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి కూడా ఉంటుంది, లేదా మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా ఉంటారండి. ఓకే, ఆ పర్సన్స్ ఇంకా మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు, లేదా న్యూ పర్సన్ గురించి అయితే న్యూ పర్సన్ కూడా వస్తారు, వారిని మీరు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, అసలు నిద్ర కూడా పట్టడం లేదు, చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ గురించి మీ లైఫ్ ఎలా ఉంటుందో ఏమో, మీ లైఫ్ ఏటి నుంచి ఏటి వెళ్తుందో ఏమో మీకు తెలియడం లేదనమాట. ఓకే, సో మీరు కొంచెము మీ గురించి మీరు టైం స్పెండ్ చేసుకుంటే, మీ మీద మీరు ఫోకస్ చేస్తే అన్నిటికీ ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందండి. ఓకే, మీరు హీల్ అవుతున్నారు అండ్ మీ లైఫ్లో ఆన్ అండ్ ఆ సిచ్యువేషన్లో ఉండే పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఈ పర్సన్ సడన్గా వస్తారు, ఫ్లడ్ చేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, అసలు మీకు ఏమీ అర్థం కావడం లేదు మీ లైఫ్ అసలు పూర్తిగా ఈ పర్సన్ మీతో ఉంటారా ఉండరా అని మీరు చాలామంది భయపడుతూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్తో మీకు చిటికి మాటికి ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి. సో మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. సో ఆ పర్సన్ మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, మీరు ఈ పర్సన్ గురించి నెగిటివ్గా ఆలోచించడం ఇవంతా మానేయాలి. లాస్ట్కి వచ్చేసి హీల్ అవ్వాలి. హీల్ అవుతూ ఉంటే మీ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి మీకు ఒక మంచి మెసేజ్ అనేది మీకు రాబోతుందండి. ఓకే, దాని ద్వారా మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుందన్నమాట. ఓకే, మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. మీ పర్సన్ పరంగానా లేదా మీ కెరియర్ పరంగానా దేని గురించైనా సరే మీరు ఫస్ట్ హీల్ అవ్వండి. ఓకే, హీల్ అయ్యి మీరు డైలీ మీ మీద మీరు ఫోకస్ చేయండి. కొంచెం సేపు 5 or 10 minutes మీతో మీరు మాట్లాడుకోండి. ఓకే, మిర్రర్లో చూసుకుంటా మీ లైఫ్లో ఏం జరిగింది, ఈ పర్సన్ పరంగా అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా మీకు మీరు మాట్లాడుకోండి. ఓకే, దాని ద్వారానే మీకు ఒక మంచి మెసేజ్ అనేది మీకు రాబోతుంది. ఓకే ఓకే అండి, ఈ కార్డ్స్కి నేను క్లారిఫికేషన్ చేసేస్తాను. ద హై ప్రీస్టెస్కి క్లారిఫికేషన్. స్టక్ అయిపోయారు, అందుకే ఇక్కడ క్లోజర్ బుక్ అయిపోయారండి. ఓకే, మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోతే మీరు బతుకుతారా లేదా, అసలు మీరు ఉండగలుగుతారా అని మీకు చాలా భయం వేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ స్టక్ అయిపోయారండి. అదే రిలేషన్లో ఇంకా భయపడతా, బాధపడతా, ఏడుస్తా అలాగే ఉన్నారనమాట. ఓకే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయండి. సో కాబట్టి మీరు ఆ పర్సన్ని కట్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి, ఈ పర్సన్ ఎవరు అందంగా కనిపిస్తే వారితో వెళ్ళిపోతారు, తనకు ఎక్కడ బెనిఫిట్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అన్నట్టుగా మీరు చాలా కోపంగా ఉన్నారండి. సో ఆ పర్సన్ని మీరు మీ లైఫ్లో నుంచి కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. మీరు ఆ పర్సన్ని కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు, కాకపోతే ఈ పర్సన్ మీ మైండ్లో నుంచి పోవడం లేదండి. ఓకే, ఒక స్క్రూ ఎలా బిగించేస్తారో అలాగా మీ మైండ్లో ఈ పర్సన్ అలా ఫిట్ అయిపోయారనమాట. ఇంకా చాలా కష్టంగా ఉంది ఈ పర్సన్ని మీరు మర్చిపోవడానికి. ఓకే, ద డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ అతి త్వరలోనే మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి.
తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీ రిలేషన్ పరంగా ఈ పర్సన్ యాక్షన్ అనేది తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు, కానీ తను వెంటనే రావడం లేదండి. తను చాలా స్లో మూమెంట్లో ఉన్నారనమాట. ఓకే, మీకు ఆఫర్ ఇవ్వాలి సరే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట తను. ఓకే, తను ఎవరితోనో డిస్కషన్ చేసేది కూడా చూపిస్తుంది మీ రిలేషన్ పరంగా. మనీ ఫ్లో అనేది బాగా ఉండబోతుందండి. ఓకే, మీకు ఈ పర్సన్ ఒక మంచి ఆఫర్ అనేది తీసుకొని రాబోతున్నారనమాట. సో చిన్న ఆఫర్ అయితే కాదు, మంచి ఆఫరే. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ, మీకు ఒక జీవితాన్ని ఇవ్వడం కానీ, జాబ్ పరంగానే చూస్తున్నారు, మీ కెరీర్ పరంగానే అనుకుంటే ఈ పర్సన్ ఏదైనా మంచి జాబ్లో పెట్టేయడం కానీ, లేదా మీ మనీ ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చేది ఉందంటే ఈ పర్సన్ మీ మనీ ఇచ్చేయబోతున్నారనమాట. ఓకే, మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది అతి త్వరలోనే. ఓకే, ఈ పర్సన్తో మీకు చాలా గొడవలు జరిగి ఉంటాయండి. సో పదే పదే అవే గుర్తుకు రావడము, మీ మధ్యలో ఏదైతే ఫైటింగ్ జరిగిందో ఇద్దరు ఆర్గ్యూ పెట్టుకోవడము, సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు. ఓకే, 3 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. సో ఈ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. ఒక స్ట్రాంగ్ డెసిషన్ కూడా మీరు తీసుకోబోతున్నారు. మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే ఉందండి. ఓకే, మీరు ఇక్కడ ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు, అందుకనే ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రాబోతుందండి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, మీ మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో, మీ గురించి మీరు ఎప్పుడైతే మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారో అప్పుడు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందన్నమాట. ఓకే, 24/7 మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తే మీరు నెగిటివ్గానే ఆ పర్సన్కి కనిపిస్తారు. ఓకే, అండ్ అంత అట్రాక్ట్ చేయరనమాట ఆ పర్సన్ని మీరు. ఓకే, మీకు మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో మీరు అందంగా తయారవ్వడము, ఈ పర్సన్ ముందు అలా కనిపించాలి. మీకు ఎంత అందంగా కనిపించాలంటే మీ హెయిర్ స్టైల్ మారిపోవాలి, మీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోవాలి. ఓకే, ఒక మహారాణి ఒక మహారాజులాగా మీరు ఉండాలన్నమాట. అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అట్రాక్ట్ అవుతారండి. ఓకే, తనే మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారనమాట. ద ఎంప్రెస్ కార్డ్ కిందనే పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఓకే, మీకు తను ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారు. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. మీ లైఫ్లోకి రావాలి, మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా ఉంటారు. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని వస్తున్నారనమాట. మరికొద్ది గంటల్లో ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుందండి. సో మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఈ పర్సన్ మీకు ఇవ్వబోతున్నట్టుగా చూపిస్తుంది. ఓకే, నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారండి, అండ్ మీతో కొత్త జీవితాన్ని ఈ పర్సన్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఈ పర్సన్ రాశి వచ్చేసి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా ఉంటారు. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసరికి మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. ఎలాంటి డెసిషన్ అనేది మీరు తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఓకే, కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారు, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారు. ఓకే, ఏ పర్సన్ని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఓకే, అండ్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా వస్తున్నారండి. ఓకే, ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు, లేదా మీ పర్సన్ కూడా ఉంటారండి. ఓకే, కొంతమంది మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు, అండ్ కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారు. అదే టైంలో పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారనమాట. సో ఎవరిని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. ఓకే, మరికొద్ది గంటల్లో ఇది తప్పకుండా జరగబోతుందండి. ఇంకా మీకు నిద్ర పట్టదు. ఇంకా ఎవరిని చూస్ చేసుకోవాలి. పాస్ట్ పర్సన్ని నమ్మితే మళ్ళీ మోసపోతారా, న్యూ పర్సన్ని వదులుకుంటే మంచి ఆఫర్ని ఏమైనా కోల్పోయినట్టుగా అవుతుందా అన్నట్టుగా మీరు ఇంకా క్రాస్ రోడ్లో ఉండిపోతారండి. ఓకే, 9 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, అండ్ మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఉందండి. ఈ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు, అండ్ ఈ పర్సన్ చాలా అడ్వెంచర్స్ అనేది చేస్తూ ఉంటారండి. ఓకే, వారు నమ్మిన వ్యక్తి కోసం వారు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారనమాట. అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఓకే, వీరితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది అవుతుంది. ఓకే, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, లేదా మీ పాస్ట్ పర్సన్తో కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా అతి తొందరలోనే మీకు చాలా మంచి జరగబోతుందండి. ఓకే, సో కార్డ్స్ అయితే చాలా రీయూనియన్ కార్డ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. కాబట్టి అందరూ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే, ఈ పర్సన్స్ మీ లైఫ్లోకి రావాలి అంటే మీరు ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, ఇక్కడ కార్డ్స్ అనేది చాలా బాగా వచ్చాయండి. సో మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, ఇదంతా జరగాలి అంటే మీ మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే, మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, అమ్మాయిలు అయితే అందంగా తయారవ్వడము, అండ్ అబ్బాయిలే చూస్తున్నారనుకుంటే మీరు ఫిట్గా ఉండడము, మీ డ్రెస్సింగ్ స్టైల్ మీద మీరు ఫోకస్ చేయడం, అలాంటివి చేస్తూ ఉంటే
మీకు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు చాలా అట్రాక్ట్ అవ్వబోతున్నారు, మీతో రీయూనియన్ చేయబోతున్నారని. ఓకే, మీ పరంగా వారే యాక్షన్ తీసుకోబోతున్నారు. ఓకే, సో కార్డ్స్ అనేది చాలా బాగా వచ్చాయండి. ఓకే, ఇక్కడ హీల్ అవుతున్నారు కదా, మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవబోతుందండి. ఓకే, మీరు హీల్ అవుతూ ఉంటే దాంట్లో నుంచి మీకు మంచి మంచి మెసేజ్ అనేది మీకు అందుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, దాని ద్వారా మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవబోతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ చూస్తాం. ఓకే, యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈ కలెక్షన్ గురించి. సూపర్. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. అండ్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు. మీ జీవితం ఒక కొత్త వేలో స్టార్ట్ అవ్వబోతుందండి. ఓకే, చాలామంది మీరు ఇంకా స్పిరిచువల్గా ఎదుగుతున్నారు, మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు ఏంజెల్స్ గైడెన్లో కూడా వచ్చింది. సో కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఇప్పటికీ కూడా మీ మీద మీరే ఫోకస్ చేస్తూ ఉండండి. ఈ పర్సన్కి మీరు ఎలా రెడీ అవుతున్నారు, ఎలా ఉంటున్నారు అని తనకు మెసేజెస్ వెళ్ళేటట్టుగా చూడండి. ఓకే, వెయిటింగ్ ఎనర్జీ నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మీతో కొత్త జీవితం అనేది ఈ పర్సన్తో స్టార్ట్ అవబోతుంది. ఈ పర్సన్ ఇంకా మీకు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పలేదు అనుకుంటే, అసలు మిమ్మల్ని ఈ పర్సన్ ప్రేమిస్తున్నారా లేదా, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఈ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారా లేదా, అదే ఆ క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, హీల్ అవ్వండి. ఓకే, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి అంటే మీ మైండ్ ఏదైనా నెగిటివ్ థింకింగ్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోండి, అంటే రిమూవ్ చేసేయండి. ఓకే, రిమూవ్ చేసుకుంటేనే మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే, మీ మైండ్లో నెగిటివ్ థింకింగ్స్ అనేది అస్సలు రానివ్వకండి. ఓకే, ఈ 3 కార్డ్స్ అది, ఈ 3 కార్డ్స్ మీ పర్సన్తో రీయూనియన్ చేసేది. ఈ రీయూనియన్ అవ్వాలి అంటే మీరు మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరు చాలామంది మీ పర్సన్కి మీకు మధ్యలో ఏమైతే జరిగిందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే, సో దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి, హ్యాపీగా ఉండండి. ఓకే ఓకే అండి, ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.